దేశంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరకు భక్తులు పోటెత్తారు. రెండేళ్లకొకసారి జరిగే ఈ ఉత్సవాన్ని కనులారా తిలకించి సమ్మక్క సారలమ్మల దర్శనార్థం కోసం లక్షల్లో జనం తరలిరావడంతో జనసందోహంతో మేడారం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఒక్క తెలంగాణే కాకుండా ఇతర రాష్ట్రాలైన ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. 6 ప్రధాన రహదారుల ద్వారా ఈ జాతరకు 1,30,00,000 మందికి పైగా భక్తులొస్తారని అంచనాలు వేస్తున్నారు. దేశంలో కుంభమేళా తర్వాత అతిపెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే పండుగ ఇదే కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. 12,000 మంది పోలీసుల బందోబస్తులో పాల్గొన్నారు. జాతరను మొత్తం 10 జోన్లు, 38 సెక్టార్లుగా విభజించిన అధికారులు నిఘాను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ ఏం జరిగినా వెంటనే కమాండ్ కంట్రోల్కు సమాచారం అందించేలా కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్టం చేశారు. జాతర పరిసర ప్రాంతాలన్నీ తమ నిఘాలో ఉండేందుకు సుమారు 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 15 డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అలాగే భద్రతను పర్యవేక్షించేందుకు దాదాపు 10 మంది ఐఏఎస్లు, 25 మందికి పైగా ఐపీఎస్లు, డీజీ, ఐజీ ర్యాంకు స్థాయి అధికారులు జాతర విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ శబరీష్ నేతృత్వంలో ఈసారి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా జాతరలో వాహనాల కోసం 33 పార్కింగ్ స్థలాలు, 37 ట్రాఫిక్ హోల్డింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్తో పాటు ఇతరత్ర సమాచారం తెలిపేందుకు జాతర మార్గంలోని రహదారులపై 20 డిజిటల్ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. జంపన్న వాగు వద్ద 200 మందికి పైగా గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు. మేడారంలో భక్తుల రద్దీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సారలమ్మ జాతర మొదలవడంతో ఈ రోజు అయితే మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి భక్తుల తాకిడితో టెంపుల్ ఆవరణం మొత్తం కిటకిటలాడుతుంది. అటు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎక్కువగా అయితే మాత్రము భక్తులు వస్తున్నారు. ఇది గిరిజన అతిపెద్ద పండుగ చెప్పుకున్నప్పటికీ ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనూ అందరూ అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారనే చెప్పుకోవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి రావడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి అయితే మాత్రము భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు సాయంత్రము అటు సారలమ్మకు సంబంధించినటువంటి మొదటి ఘట్టం అనేది ఉంటుంది కాబట్టి దానిని చూడడానికైతే మాత్రము భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. అసలు భక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది అడుగుదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మేమా హైదరాబాద్కి. ఎట్లా అనిపిస్తుంది ఈసారి జాతర? సార్ బాగా మంచిగా అనిపిస్తుంది. అన్ని సలవతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి మేడం. ఈసారి పోయినసారి కంటే బాగున్నాయి. ఇంకా రోడ్లు కూడా మంచిగా అయినాయి, వాటర్ కూడా ఫెసిలిటీ బాగున్నాయి, అన్ని టాయిలెట్స్, బాత్రూమ్ బాగా కట్టారు ఈసారి. అంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా కుటుంబ సభ్యులు? వస్తుంటాం మేడం, ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం. బాగుంది ఇప్పుడు ఈసారి అయితే. అయితే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా వాళ్ళకి సంబంధించి వసతులన్నీ కూడా ఈసారి బాగా కల్పించడంతో సంతోషంగా ఉంది. దర్శనం కూడా బాగా అవుతుంది అని చెప్తున్నారు. చెప్పండి, దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా ఎప్పుడు ఎవ్రీ 2 ఇయర్స్కి వస్తాము. సమ్మక్క సారక్క జాతర కంపల్సరీ ఎవ్రీ ఇయర్గా చేసుకుంటాము. అంటే ఒకవైపు సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే వనదేవతలుగా పూజించి ఇక్కడ ఎలాంటి రూపం అనేది ఉండదు. భక్తులు అంటే ఎలాంటి మొక్కులు ఎక్కువగా మొక్కుతూ ఉంటారు ఇక్కడ?
ఎలాంటి మొక్కులు అంటే మేము తాతల నుంచి వస్తున్నాము, మాకు అన్ని మంచిగా అవుతున్నాయి కాబట్టి అందరము ఫ్యామిలీతో సహా ఎవ్రీ ఇయర్ వస్తామండి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అమీర్పేట్ నుంచి. అదే, ఈసారి ఇక్కడ అంతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయండి? చాలా బాగున్నాయి, చాలా బాగుంది. దర్శనం అయ్యేటప్పుడు ఫుల్ రష్ ఉంటుంది కదా, మరి దర్శనం మంచిగా అయిందా? మంచిగా చాలా బాగుంది. ఇప్పుడే దర్శనం చేసుకొని ఫ్రీగా ఉన్నాం ఇప్పుడే. మరి సాయంత్రం ప్రధాన ఘట్టమైనటువంటి సారాలమ్మ కూడా వస్తుంది, మరి అక్కడికి వెళ్తున్నారా? వెళ్తాం. ఫుల్ రెస్ట్ ఉంటారు, అందుకే ఇప్పుడైతే ఇప్పుడు చేసుకున్న మార్నింగ్ ఇక రేపు నైట్ అయితే ఫుల్ అసలు ఇంకా అసలుకే ఉండదు. ఇప్పటికే చాలాసేపు పట్టిండ్రు అనికి. ఇప్పుడన్నా పబ్లిక్ ఉంది, ఇంకా రేపు అయితే ఇంకా ఫుల్ ఉంటారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించి అటు భక్తులైతే తాకిడి ఎక్కువ అవుతున్నప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి వసూలతో పాటు ఎంతో ఇక్కడ వనదేవతలుగా పురాతన కాలం నుంచి ఇలదైవంగా కూడా చాలామంది కొలుస్తూ ఉండడంతో అయితే మాత్రము వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హాయ్, ఎక్కడి నుంచి వచ్చావు? మంచిర్యాల కుటుంబ సభ్యులతో వచ్చారా? కుటుంబ సభ్యులతో వచ్చాము. అంటే ఏంటి ఇక్కడ నమ్మకం ఏంటి? అసలుకి చాలా మంది ప్రతి చోట ఒక రూపం అంటూ ఉంటుంది, కానీ ఇక్కడ ఎలాంటి రూపం లేకపోయినా సరే భక్తులు అనేది పురాణాల నుంచి వచ్చింది కాబట్టి దాని గురించి మేమంతా స్టడీ చేయలేదండి. ఎట్లా అనిపిస్తుంది? మాకు ఇక్కడ హ్యాపీగా ఉంటుందండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మేము సమ్మక్క సార్ దగ్గరికి వచ్చాము, మాకు మంచిగా అనిపించింది. ఎనీ టైం వస్తూనే ఉంటాము, 2 సంవత్సరం ఒకసారి. మాకు చాలా బాగా అనిపించేది దేవుడి గురించి. ప్రతిసారికి వస్తాం ఇక్కడ, మాకు చాలా ఉపయోగమైంది. చాలా దేవుడు బర్క్ చేస్తాం, మాకు మంచిగా ఉన్నాం. నమస్తే మేడం, నేను ఇక్కడ ఫస్ట్ టైం రావడం జరిగింది. సదుపాయాలన్నీ బాగానే అనిపించినాయి. నిన్న అమ్మవారిని దర్శనం చేసుకున్నా, ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నా. నేను మెదక్ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి నుంచి వచ్చాను. నాకు చాలా బాగా అనిపించింది. అమ్మవారి యొక్క మహత్యం చాలా ఉంది. నాకు ఇక్కడ ఫస్ట్ టైం విజిట్ చేయడం చాలా బాగా అనిపించింది. చెప్పు. నేను మంచిర్యాల జిల్లా అజీపూర్ నుంచి వచ్చాను. మాకు సమ్మక్క దేవుడు అంటే, సారమ్మ దేవుడు అంటే చాలా ఇష్టం. మాకు కొలువు ఉన్న భక్తికి మేము ప్రతి సంవత్సరం వచ్చి దేవునికి దర్శనం చేసుకొని మొక్కులన్నీ వడ్డెక్కించుకుంటాం. మాకు మంచి జరుగుతుంది. మేడం, అది వరంగల్ డిస్టిక్ పాలకుర్తి కాన్స్టిట్యున్సీ మేడం. పోయిన గవర్నమెంట్ కంటే సీతక్క గవర్నమెంట్లో బాగా ఉన్నది మేడం. రోడ్లు అయినా ఇక్కడ దర్శనానికైనా ఫ్రీ దర్శనం చేస్తూ ఉన్నారు. సీతక్క గ్రేట్ మేడం. సీతక్క గ్రేట్. బాగుంది మేడం, బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే బాగుంది. అయితే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వసతులు కూడా చాలా ప్రభుత్వం ఈసారి అన్నీ కల్పించడంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. దర్శనం కూడా బాగా అవుతుంది. సాయంత్రం జరగబోయేటటువంటి ఈ ఘట్టం ఏదైతే ఉంటుందో ఆ ఘట్టం కోసం అయితే మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ఘట్టం ఎప్పుడెప్పుడు వస్తుంది? ఆ డప్పు వాయిద్యాలతో సాంప్రదాయాలతో సారాలమ్మ తల్లిని అయితే మాత్రము ఈరోజు సాయంత్రం ఇక్కడికి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారని అయితే మాత్రము భక్తులు ఎంతో వేచి చూస్తున్నారు. చెప్పండి అమ్మా, ఏంటి అసలుకి సమ్మక్క సారాలమ్మ అనగానే ఆడవాళ్ళ పండగ, కానీ ఎక్కువ సంఖ్యలో అటు కుటుంబ సభ్యులతో వస్తున్నాము, ఎంతో కలకల్లాడిపోతుంది. ఏం చెప్తారు ఈ పండుగ గురించి? చాలా బాగుంటుంది. చాలా సంతోషం. 2 సంవత్సరాలకు ఒక బారి, 2 సంవత్సరాలకు ఒక బారి బాగా జరుగుతుంది. చాలా సంతోషం. పిల్ల జల్లలు చల్లగా కాపాడుతుంది. ఈసారి అమ్మవారిని ఏం కోరావమ్మా? ఎప్పుడు చెప్పలేను నేను, మళ్ళీ సంవత్సరం చెప్తాను. నెక్స్ట్ అంటే ఆమె కోరుకున్నాము మేము. మళ్ళీ ఈ నెక్స్ట్ 2006 సంవత్సరంకి వచ్చేటరికి మా కోరికలు తెస్తే ఆమె కూడా మేము సంతోషంగా మేము కూడా మళ్ళీ చాలా దుఃఖంలో వచ్చినాము, మేము చాలా బాధలు వచ్చినాము. కోరుకున్నాము వచ్చే సంవత్సరం మా కోరిక తీర్చాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం. సమ్మక్క సారలమ్మ అనగానే అందరి కోరికలను తీరుస్తుంది. ఏదైతే నిలువెత్తు బంగారం ఉంటుందో బంగారం రూపంలో అయితే మాత్రము వాళ్ళ మొక్కులను చెల్లిస్తారు. కొంతమంది ఈ మొక్కులకి సంబంధించి బంగారాన్ని సమర్పించి మొక్కుతారు, మరి కొంతమంది మొక్కు తీరిన తర్వాత బంగారాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఈ రోజుకైతే మాత్రం మొదటి ఘట్టం మొదలవ్వడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, మేడారం.